ఒకసారి నకిలీ స్నేహితుల కోసం ఒకసారి చూడండి. ఇమేజ్ అయితే ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇవన్నీ మనకు ఫేస్బుక్లో, వాట్సాప్లో మనకు ఉదయాన్నే పెడుతుంటారు. నెక్స్ట్ ఇన్స్టాగ్రాముల్లో, నెక్స్ట్ సోషల్ మీడియా ఏవైతే ఉందో అన్నిట్లో ఇవి వస్తుంటే ఒకసారి చూడండి. నకిలీ స్నేహితులు, దాన్ని వివరిద్దాం ఒకసారి. దాన్ని చూడండి. ఫస్ట్ ఇమేజ్, వాడు వెనకాలండి ఎంకరేజ్ చేస్తున్నాడు. కప్పు కొడతావరా నువ్వు, కొట్టగలవు అన్నాడు. నువ్వు కాకపోతే ఎవడు కొడుతుంది? ఎవరు అనుకుంటున్నావు? నా ఫ్రెండ్ రా నువ్వు కొట్టగలవు, నువ్వు వెళ్ళు, నీ వెనక మేము ఉన్నావు, గెలిసిరా, విజయం నీదే, అంతలేదు ఇంతలేదు. నువ్వు ఎవరనుకుంటున్నావు? తోపువి. నువ్వెవరనుకుంటున్నావు? తురుమువి. నువ్వెవరనుకుంటున్నావు? అది మరి అన్నారు. నువ్వు వెళ్ళు, నీ వెనకాల మేము ఉన్నామని నన్ను పంపించారు. ఆడిని పంపించి అలా నడిచి వెళ్తుంటే వెనకాలతో ఆడు కట్ చేస్తున్నారు. ఇలా ఉంటారు నకిలీ. జాగ్రత్త. నిన్ను ఎదరు బాగా పొగుడుతున్నారని మాత్రం మంచోళ్ళు అనుకోకు, వెనకాల కట్ చేసేస్తారు. బయట దొరుకుతున్నాయి గూగుల్లో ఇమేజ్లు. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ నకిలీ స్నేహితులు ఎలా ఉంటారో. ఎదురొచ్చి సెకండ్స్ ఇస్తుంటారు. అరే బాయ్ బ్రదర్ ఎలా ఉన్నావు, బాగున్నావా, అది ఇది అని మాట్లాడతారు. ఎదురొచ్చి చేయి కలిపి చక్కగా నవ్వుతూ మాట్లాడతారు. వెనకాల చూడండి, వాడు ఇంకో ముఖం పెట్టుకుని ఇంకొకరికి బ్యాడ్ పబ్లిసిటీ చేస్తాడు. వాడు ఎలాంటి తెలుసా? అలాంటి అన్నమాట అంటారు. ఎదురేమో నువ్వు చాలా మంచివాడు, నువ్వు ఉండాలి, అది ఇదని చక్కగా మాట్లాడుకుంటారు. వెనకాల వేరే మొఖాలు ఉంటాయి. ఆ ముఖం ఏం చేస్తారు చెప్పినా? వెనకాల పబ్లిసిటీ. అంటే ఎదరేమో మనకు నవ్వుతూ మాట్లాడతారు, వెనకాలేమో చెప్పండి తప్పుడు వ్యక్తిరా అని చెప్పుకుంటూ తిరుగుతారు. ఇలాంటి నకిలీ స్నేహితులతో జాగ్రత్త. నెక్స్ట్ ఇమేజ్ చూద్దాం. బైబిల్లో రెఫరెన్స్ చూద్దాం. నెక్స్ట్ ఇమేజ్ చూడండి. నెక్స్ట్ ఈ ఇమేజ్ చూడండి. వీళ్ళు మాస్క్ స్నేహితులు అన్నమాట. మాస్క్ పెట్టుకుంటారు. అంటే ఫేస్కి ఒక కవర్ దొడుక్కుంటారు. వీళ్ళు ఏం చేస్తారు చూడండి. ఆ ఫేస్ మీరు గమనించండి. అంటే ఫేస్కి ఎందుకు మాస్క్ పెట్టారంటే ఇవి సోషల్ మీడియా ఇమేజెస్ అండి ఇవన్నీ. ఆ ఫేస్కి ఎందుకు మాస్క్ పెట్టారంటే వాళ్ళు నవ్వుతారనమాట. అంటే అది ఒరిజినల్ ఫేస్ కాదు. చెప్పండి, అదొక మాస్క్ నవ్వు అనమాట. అంటే మాస్క్ అర్థం అవ్వడానికి అలా పెట్టారు. ఆడు ఒరిజినల్గా నవ్వడు, వాళ్ళు నవ్వుతుంటాడు. ఆ నవ్వుతాడు కానీ వెనకాల చెప్పండి కత్తెట్టుకుని ఉంటాడు. ఎందుకు వీడు కత్తెట్టుకుని ఉన్నాడంటే అవకాశం కోసం చూస్తారు. అవకాశం దొరకనని రోజులు చెప్పండి నవ్వుతారు, తెగ నవ్వెత్తుంటారు. ప్రతిదానికి నవ్వెత్తుంటారు. ఎందుకెళ్ళి నవ్వెత్తున్నా పొడి చేయడానికి నవ్వెత్తున్నాడు అండి. అవకాశం కోసం చూస్తారు, నవ్వుతారు. ఏదో ఒక రోజు నువ్వు పొరపాటు, ఏదో ఒక రోజు వాడికి అవకాశం ఇస్తావు. ఆ టైంలో సరిగ్గా వాడు ఏం చేస్తాడు చెప్పినా ఆ వెనకాలను కత్తి తీసి చెప్పండి ఒక పొడిసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతోనే సాఫ్ట్వేర్ క్లోజ్ అయిపోతుంది. ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే జాగ్రత్త. మరి నీ కూర్చేవాడు ఎలాగ అన్నాడురా అంటే ఆడెందుకు అంటాడు అంటే ఆడు నా దగ్గర బాగానే ఉంటాడు అంటే ఇప్పుడు గమనించే ఇమేజ్ జ్ఞాపకం చేసుకో. నీ దగ్గర బాగానే ఉంటాడురా చెప్పు. మా దగ్గర ఏరేలా ఉంటాడు. ఎందుకంటే అప్పుడు మాస్క్ తీసేస్తాడు. నీ దగ్గర మాస్క్ చెప్పండి పక్కకి వెళ్ళాక మాస్క్ తీసేస్తాడు. కత్తి ఎట్టుకుని తిరుగుతున్నాడు రాడు. ఇలాంటివన్నీ చేస్తారంటే చేస్తారు. మరో ఇమేజ్ చూడండి. ఇవన్నీ నవ్వుకుంటున్నాం కానీ ఇవన్నీ వాస్తవాలు. మరో ఇమేజ్ చూడండి. ఇదిగో చూడండి. ఇందులో ఏం అర్థమవుతుందండి మీకు? చూసి చెప్పండి. కోడిగుడ్లని మాత్రం అనకండి. చెప్పండి. అది చూసి ఆ బాల్స్ చూస్తే మీకు ఏమర్థమవుతుంది? బాల్స్ అని అర్థమైందా? చెప్పండి. ఏమని అర్థమైంది? ఒకడు నవ్వుతుంటే వెనకాలడు ఏం చేస్తున్నాడు చెప్పండి? నవ్వు కూడా చూడలేకపోతున్నారు. కొంతమంది చూసారు ఎందుకు అలా నవ్వుతాడు? ఎదవపళ్ళు వేసుకుని బయటికి అంటాడు. ఎందుకంటే వీడు నవ్వలేడు, జబ్బిడికి ఆడు నవ్వుతే ఈడు చెప్పండి చూడలేడు. కొంతమంది నవ్వరండి. అప్పుడప్పుడు చాలాసార్లు నవ్వేడు వీడు ఎప్పుడు నవ్వడంటే ఆడు నవ్వడు. ఎవడన్నాడు ముందు నవ్వుతే చెప్పండి ఆడు మొహం అలా అయిపోద్ది. ఆడికి నచ్చదు. నవ్వరు. ఆనందంగా ఉంటే ఇష్టపడరు, నవ్వుతే ఇష్టపడరు. అరే ఎవడైనా ఆనందంగా నవ్వుతూ తిరిగితే నష్టపడరు. ఎందుకంటే అదో రకమైన దాన్ని అంటారు. నీకు ఒక నవ్వుతే నీ ముఖం రకరకాలుగా అయిపోతుందంటే దాన్ని ఏమంటారు చెప్పి ఇప్పటివరకైనా దాన్ని బట్టి? అసూయ, ఎన్వి, అసూయ. అదిగో ఒకడు హ్యాపీగా ఉంటే చూడలేవు, ఒకడు మంచిగా నవ్వుతుంటే చూడలేవు. నెక్స్ట్ ఇమేజ్ చూడండి. నెక్స్ట్ ఇదేనా? ఇది చూడండి. ఇదేం అర్థమవుతుంది చెప్పండి? ఇది చూస్తే ఏమర్థమవుతుంది? ఇద్దరు చక్కగా కలిసి ఉంటాడు, వెనకలోడికి ఏమైపోతుంది చెప్పండి? పొగొచ్చేద్దాడికి. వాళ్ళని ఎలాగ తమ్ముడు చెప్పాడుగా ఎలాగైనా సరే వాళ్ళని ఎడగొట్టేసేది వరకు చెప్పండి ఆడికి పొగే. చూడండి ఎంత ఎర్రగా అయిపోడు చూడండి. వాళ్ళిద్దరూ పచ్చగా పశువుగా చక్కగా ఉన్నారు. చక్కగా నవ్వుకుంటారు, ఆనందిస్తారు, కలిసి ఉంటారు. కానీ వెనకాల మాత్రం వాడికి ఎరుపెక్కిపోతుంటుంది. అస్సలు నచ్చదాడికి. ఎట్లా అయినా సరే వీళ్ళని చెప్పండి ఎడగొట్టేయాలి.
ఎట్లా అయినా సరే ఇద్దరిని, అది భార్య భర్తలనైనా దూరం చేసేస్తారు, చెప్పండి, స్నేహితులనైనా దూరం చేస్తారు, సేవకులనైనా దూరం చేస్తారు, విశ్వాసులనైనా దూరం చేస్తారు. ఎందుకంటే ఇది చాలా భయంకరమైన దుర్గుణం. ఆ గుణం ఏం చేస్తుందంటే విడగొడతాది. ఎదుటివారు ఎవరైనా నవ్వుతే నీకు నచ్చదు, ఎదుటివారు ఎవరైనా కలిసి ఉంటే నీకు నచ్చదు, ఎదుటివారు ఎవరైనా మంచి బట్టలు వేసుకుంటే నచ్చదు, ఎదుటివారు ఎవరైనా వస్తువు కొనుక్కుంటే నచ్చదు. వీటన్నిటిని మరి ఏమంటారు? ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అసూయ అంటారు.